కద్దు అండి బాటిల్ గార్డ్ తోటి పరాటా ఎలాగో చూద్దాము. ఇలా బాటిల్ గార్డ్ మనకి ఈ సైజు పీస్ తీసేసుకుని దాన్ని ఏంటంటే పైన పీల్ చేసేసి గ్రేట్ చేసేసుకోవాలండి సన్నగాను. ఎందుకంటే చపాతీ కడ్డు రాకుండా ఉండాలన్నమాట. ఇలా గ్రేట్ చేసేసుకుని ఉంచుకుని అందులో వాటర్ అయితే డ్రైన్ చేయకూడదు అన్నమాట. వాటర్ ఉంచేసుకుని ఆ వాటర్కి సరిపడా మనం గోధుమ పిండి వేసుకోవాలి. అండ్ దాంట్లోకి ఏంటంటే అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వాము, కొంచెం ఇంగువ, పసుపు, కొంచెం ఉప్పు అండి రుచికి తగ్గట్టుగా వేసుకోవడం అన్నమాట. ఇవన్నీ వేసేసుకొని గోధుమ పిండి వేసేసుకుని కలిపేసుకోవాలంటే 2 స్పూన్స్ పెరుగు కూడా వేస్తే ఏంటంటే ఇంకా స్మూత్గా వస్తాయన్నమాట. 2 స్పూన్స్ పెరుగు కూడా వేసాను. కొత్తిమీర కూడా వేసుకోండి, కొత్తిమీర కూడా చాలా బాగుంటుంది. ఈ కారం ఏంటంటే చట్నీ అండి. అందులోకి 2 స్పూన్ల కారం తీసుకుని దాంట్లో వాటర్ వేసి కలిపేయాలి. స్టవ్ మీద ఇలా ఆయిల్ పెట్టుకుని జీలకర్ర, కొంచెం కరివేపాకు వేగిపోయిన తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేసేసి ఆ కారం నీళ్ళు పోసేయాలన్నమాట. 2 స్పూన్స్ పెరుగు ఇది దగ్గరికి వచ్చేదాకా కలపాలండి. దింపే ముందు సాల్ట్ వేసుకోండి. ముందర వేసేసుకుంటే పెరుగు విరిగిపోతుంది అన్నమాట. ఈ చట్నీ అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇమీడియట్గా చేసి పెట్టచ్చు. ఇలా పరాటా ఇలాగ స్క్వేర్ టైప్లో చేసుకున్నాను నేను పరాటా. ఇది పిల్లలకి హెల్దీ అండి, సమ్మర్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది అందరికీ.